స్టార్ట్ మోర్ US బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. సో ప్రస్తుతం మనతో పాటు స్పెన్ లాంచ్ నుంచి అనిల్ గారు ఉన్నారు, కంపెనీ ఫౌండర్, MD, CEO. చాలామంది పిల్లల్ని పెంచే విధానంలో వాళ్ళ మీద వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇలా అవ్వాలి, అలా అవ్వాలి అని చెప్పేసి రుద్దిస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అండ్ దానివల్ల వచ్చేటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు పేరెంట్స్ అనేది ఈరోజు మనం అనిల్ గారి మాటలోనే అడిగి తెలుసుకున్నాం. హలో అండి. హలో అండి నాగరాజు గారు. సార్, చాలామంది పేరెంట్స్ పిల్లలకి నంబర్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి పెంచుతూ ఉంటారు. అంటే ఏజ్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. జనరల్గా ఏం చేయకూడదు పిల్లల అటువంటి విషయాల్లో, పిల్లల మీద పేరెంట్స్ అసలు ఏం చేయకూడదు? సో ఏం చేయాలి, ఏం చేయొద్దు రెండు చూద్దామండి. షూర్. సో బిగినింగ్ విత్ వాట్ నాట్ టు డూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ సే ద పొటెన్షియల్ ఫర్ గ్రేట్నెస్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ ఎవ్రీ చైల్డ్. With a support and nurture, if we let them blossom, everyone can evolve uniquely awesome. Everyone can evolve uniquely awesome అండి. ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక ఎబిలిటీ ఉంటుంది, ప్రతి చైల్డ్లోనూ కూడా ఒక ఎబిలిటీ ఉంటుంది. ఆ ఎబిలిటీ ఏంటనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేసి దాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఎక్సెల్ అవుతారండి. సో అది ఐడెంటిఫై చేసి మనం ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్లో అసలు మనం ఏం చేయొద్దు అనే దాని గురించి ఫస్ట్ చూద్దాము. షూర్. డు నాట్ సెట్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ యువర్ చైల్డ్. ఫ్యాంటాస్టిక్ లైన్. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అండి. ఒక ఆర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ని తీసుకొచ్చి ఒక సైన్స్ స్ట్రీమ్లో పెట్టి ఒక IIT కావాలి, ఇంకేదో కావాలని చెప్పి పెట్టి, ఒక మంచి స్కూల్ ఆర్ కాలేజ్ అని చెప్పేసి ఒక హై ఫీ స్ట్రక్చర్లో తీసుకెళ్ళి పెట్టి, ఇక్కడ చేసాం కాబట్టి, ఇక్కడ జాయిన్ చేసాం కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఒక ర్యాంక్ కొట్టాలి. సో అండ్ ఇంకొకటి, ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీ సంపాదనకి మీరు పిల్లల ఫీజులు కట్టేదానికి సంబంధం కూడా ఉండదు. అంటే ఆ రియాలిటీని కూడా డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. మంచి విద్యను ఇవ్వటం అనేది ప్రతి ఒక్క పేరెంట్ కావాలనుకోవటమే, తప్పులేదు అందులో. బట్ ఆ రియాలిటీని కూడా చూసుకోవాలి. ఏది అంటే మనకున్న దాంట్లోనే బెస్ట్ స్టడీస్. మీరు కేస్ స్టడీస్ చూస్తే పేదరికంలో ఉండేటువంటి పిల్లలు కూడా IAS, IPS అయినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళేం ఎక్స్పెక్టేషన్స్ తోటి ఇచ్చేయలేదు. ఆల్సో ఒక 6 సబ్జెక్ట్స్ ఉన్నాయంటే 5 సబ్జెక్ట్స్లో ఎక్సలెంట్గా చేస్తారండి పిల్లలు. అవును. ఈ 5 బాగా చేస్తున్నావు కాబట్టి 6వ సబ్జెక్ట్లో కూడా నువ్వు చేయాల్సిందే అని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అవును. సో అలా డు నాట్ అండర్ ఎస్టిమేట్ ఆర్ సప్రెస్ దర్ ఇంట్రెస్ట్ అండ్ అంబిషన్స్. అసలు వాళ్ళ ఇంట్రెస్ట్ ఎందులో ఉంది, వాళ్ళ అంబిషన్ ఎందులో ఉంది అనేది ఐడెంటిఫై చేసి దాన్ని మనం సపోర్ట్ చేయాలి. ఇదేం చేస్తావు, ఇది చేస్తే ఏమొస్తుంది అని చెప్పేసి ముందులోనే దాన్ని తీసేస్తూ ఉంటారు. అండ్ ఈ రోజుల్లో ఇష్టమైన సబ్జెక్ట్ ఏది పట్టుకున్నా కూడా దాన్ని మాస్టర్ చేసి ముందుకెళ్తే అవకాశాలు చాలా ఉన్నాయండి. అవకాశాలు లేకుండా ఏ ఫీల్డ్ లేదు. ఎక్స్పర్టీస్ డెవలప్ చేసుకోవాలి మంచి. అండ్ ఇష్టమున్న ఫీల్డ్లో ఎంత దూరమైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదే ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే పిల్లలకి ఉండదో అలాంటి దానిలోకి మనం వెళ్తే కనుక గ్రోత్ పాసిబిలిటీస్ కూడా ఆబ్వియస్లీ చాలా తక్కువ ఉంటాయి. డు నాట్ కంపేర్ యువర్ చైల్డ్ విత్ అదర్ చిల్డ్రన్. కంపారిజన్ అండి, ఇది నేను వేరే వీడియోలో కూడా చెప్పాను. ఎవరి ఎబిలిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. క్లాస్లో వేరే పిల్లోడు ఒక రకంగా చేస్తున్నాడని, లేదంటే తెలిసిన వాళ్ళు ఎవరో ఇంకొక రకంగా చేస్తున్నారని వాళ్ళతో కంపేర్ చేసి తీసుకురావడం అనేది మంచిది కాదండి. ఎందుకంటే కంపారిజన్ వల్ల వీళ్ళు బెటర్ అవ్వడం కంటే కూడా ఆ వేరే వాళ్ళ పైన ఒక నెగిటివ్ ఫీలింగ్ డెవలప్ చేసుకోవడము, ద్వేషం లేదంటే వేరేవి డెవలప్ చేసుకోవడం, అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. తెలియకుండానే లోపల నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువ డెవలప్ చేసుకుంటారు. సో దానివల్ల గ్రోత్ రాదండి కంపారిజన్ వల్ల. డు నాట్ ఇంపోజ్ యువర్ ఓన్ ఆస్పిరేషన్స్ ఆన్ టు యువర్ చైల్డ్. మనం చదువుకునేటప్పుడు ఏదో చేయాలనుకోవడము, అది సరిగా చేయలేకపోవడము, సరైన అవకాశం రాకపోవడము, అలాంటి దానివల్ల ఏంటంటే నేను చేయలేకపోయినా కూడా మా పిల్లలు ఇది చేయగలగాలి. అవును. సో నేను డాక్టర్ అవ్వలేకపోయాను, మా అబ్బాయి ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలి. పుట్టినప్పుడే డిసైడ్ చేస్తారండి. సో తర్వాత అసలు ఆయనకి ఇంట్రెస్ట్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నాడు దాంతో సంబంధం లేదు, నువ్వు డాక్టర్ అవుతున్నావు అంతే. అలా మన ఆస్పిరేషన్స్ని డైరెక్ట్గా వాళ్ళ పైన ఇంపోజ్ చేయడం అది కూడా అంత కరెక్ట్ కాదు. డు నాట్ యూజ్ నెగిటివ్ లాంగ్వేజ్, సర్కాజం ఆర్ హ్యూమిలియేటింగ్ మెథడ్స్ టు అడ్రస్ దర్ పర్ఫార్మెన్స్. ఎప్పుడైనా సరిగా చేయలేకపోతే కనుక పాజిటివ్ వేలోనే మనం కౌన్సిలింగ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. ఒక నెగిటివ్ లాంగ్వేజ్ యూజ్ చేయడము, నువ్వేం చేస్తావులే, నీ వల్ల ఏమవుతుంది, నువ్వు ఇంతే, నువ్వు చేయలేవు, ఈ నెగిటివ్ అండ్ సర్కాస్టిక్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళని చాలా బలంగా దెబ్బతీస్తుందండి. మానసికంగా ఏంటంటే వాళ్ళు చాలా తీసుకుంటారు దాన్ని.
Do not select schools and institutions based solely on social status or recommendations. This is another important thing అండి. ఒక స్కూల్ ఆర్ ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఏంటంటే సోషల్ స్టేటస్ వాటిని బేసిస్ మీద కాకుండా నిజంగా కావాల్సినటువంటి కరికులం ఏంటి, అది ఉందా లేదా. ఈ రోజుల్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించడం అనేది కూడా ఒక రకమైన స్టాండర్డ్, యూనో. అందుకే స్కూల్స్ కూడా ప్రతిదీ ఇంటర్నేషనల్ స్కూల్ అనే పెడుతున్నారు, నేమ్లోనే ఉంటుంది అది. సో నిజంగా మనకు కావాల్సిన కరికులం ఏంటి, అది అక్కడ ఉందా లేదా, ఒక హోలిస్టిక్ అట్మాస్ఫియర్ స్కూల్లో ఉందా లేదా, అది చూడడము, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆల్సో బేస్డ్ ఆన్ రికమెండేషన్స్. ఫలానా స్కూల్ అందులో తెలిసిన వాళ్ళు ఉన్నారు, లేదంటే ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పారు, అలా రికమెండేషన్ బేసిస్ మీద కాకుండా ఎగ్జాక్ట్లీ మనకి ఏం కావాలి అనేది చూసుకొని చాలా జాగ్రత్తగా స్టెప్ తీసుకోవాలండి. డు నాట్ ఎక్సెసివ్లీ రెస్ట్రిక్ట్ యువర్ చైల్డ్స్ కెరియర్ చాయిసెస్ ఆర్ సోషల్ లైఫ్. వాళ్ళ కెరియర్ చాయిసెస్ని కూడా మనం ఎక్సెసివ్గా రెస్ట్రిక్ట్ చేయొద్దు అంటాను నేను. ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఏమి ఇష్టం ఉంది అది మనం తెలుసుకొని వీలైనంత వరకు సపోర్ట్ చేయాలండి. అంటే మనం అన్ని విషయాలు వాళ్ళకి తెలియదు కాబట్టి మనం ఒక గైడెన్స్ ఇవ్వడం అవసరం. ఖచ్చితంగా మనం గైడెన్స్ ఇవ్వాలి, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే అలా ఉంటుంది, అది చెప్పాలి. అంతేగాని ఎక్కువగా దాన్ని రెస్ట్రిక్ట్ చేసి, లేదు నువ్వు ఇదే చెయ్యి, ఇలానే చెయ్యి, ఇలా చేస్తేనే బాగుంటుంది అని ఎక్కువగా రెస్ట్రిక్ట్ చేయడం అనేది అంత మంచిది కాదు. కొంతమంది అయితే పేరెంట్స్ అలా పడిపోతారు కూడా, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చేయాలి. Do not promote excessive use of gadgets or other distractions to keep your child occupied. ఇంట్లో ఉంటే వాళ్ళు మన మాట వినట్లేదని, లేదంటే మనల్ని టూ మెనీ క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనం చెప్పినట్టు వాళ్ళు చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళకి ఒక గ్యాడ్జెట్ వేరే ఏదో ఇచ్చేసి ఇంకా నువ్వు చూసుకోరా అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారండి. అది కూడా అది గ్యాడ్జెట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళు దేనికైతే కొంచెం అడిక్ట్ అవుతారో అది వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా మన పని తగ్గించేస్తారు కదా అన్నట్టు. అవును, అది కూడా మంచిది కాదండి. డు నాట్ ఓవర్లీ ఇండల్జ్ యువర్ చైల్డ్ విత్ మెటీరియల్ పొజిషన్స్. మనం పిల్లలకి కంఫర్ట్ ఇవ్వడం చాలా అవసరం అండి, కానీ టూ మచ్ ఆఫ్ లగ్జరీకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయడము. మనకు ఉండొచ్చు లగ్జరీ, బట్ అట్ ద సేమ్ టైం టూ మచ్ ఆఫ్ దట్ పిల్లలకి అలవాటు చేయడం కూడా అంత మంచిది కాదండి. ఎందుకంటే స్కూల్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళతోటి వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే ఈ ఓవర్లోడ్ ఆఫ్ లగ్జరీ అండ్ మెటీరియల్ పొజిషన్స్ ఉంటుందో వాళ్ళకి అంతగా చదువు పైన అంత ఇంట్రెస్ట్ అది కూడా రాదు. ఏముందిలే అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది, మనకు అన్నీ ఉన్నాయి కదా అనే ఒక ఫీలింగ్లో వెళ్తారు. సో డు నాట్ నెగ్లెక్ట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఎమోషనల్ సపోర్ట్, అండ్ దిస్ ఈజ్ హైలీ ఇంపార్టెంట్ అండి. అన్నిటికంటే ఎక్కువ పిల్లలతో ఖచ్చితంగా రెగ్యులర్గా మనం మాట్లాడడము, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది తెలుసుకోవడము, వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడినా కూడా ఒక ఎమోషనల్ సపోర్ట్ ఆఫర్ చేయడము. దిస్ కమ్యూనికేషన్ పార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఏం చేయాలి అనే విషయాలు చూద్దామండి. డెఫినెట్గా అండి. ఫస్ట్లీ అండర్స్టాండ్ యువర్ చైల్డ్ బెటర్. అసలు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ ఎబిలిటీస్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెసెస్ ఏంటి, ఇవి మనం బెటర్గా అర్థం చేసుకోవాలండి. చేసుకుని దానికి తగినట్లుగా వాళ్ళకి మనం ఇచ్చే సజెషన్స్ అవి కూడా ఉండాలి. సో వీ షుడ్ అండర్స్టాండ్ అవర్ చైల్డ్ బెటర్ అంటాను. అండ్ దెన్ ఎంగేజ్ ఇన్ యాక్టివిటీస్ టుగెదర్ యాజ్ ఎ ఫ్యామిలీ. వాళ్ళని ఇంట్లో యాక్టివిటీస్లో వాళ్ళని కలిసి ఎంగేజ్ చేయడము. ఎందుకంటే స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పుడు యూజువల్లీ వీడు చదువుకుంటాడు, వీడిని మనం డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి కేవలం వాళ్ళని ఆ బుక్స్తోనే వదిలేసి వేరే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయరండి. ఆ వేరే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయడము, కలెక్టివ్గా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ వీళ్ళతో కూడా వాళ్ళు టైం స్పెండ్ చేయడము, డిఫరెంట్ యాక్టివిటీస్ని అర్థం చేసుకోవడము. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. కేవలం వాళ్ళని పుస్తకాలకు మాత్రమే వదిలేయడం కూడా అంత కరెక్ట్ కాదు అంటాను. ఎంకరేజ్ లెర్నింగ్ బియాండ్ టెక్స్ట్ బుక్స్. ఎక్స్టెన్షన్ ఆఫ్ ద లాస్ట్ పాయింట్ అండి. ఎంకరేజ్ లెర్నింగ్ బియాండ్ టెక్స్ట్ బుక్స్. ఎడ్యుకేషన్ అనేది కేవలం పుస్తకాల్లోంచే వస్తుంది, స్కూల్లో క్లాస్ రూమ్లోంచే వస్తుంది అనుకుంటారండి. కాదు. సో ఎడ్యుకేషన్ కెన్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ సైడ్స్. ద కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ దట్ వీ హ్యావ్ విద్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో విల్ గివ్ ఎ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో పిల్లల్ని మనం బియాండ్ ద టెక్స్ట్ బుక్స్ మనం ఎంకరేజ్ చేయాలండి. సో లెర్నింగ్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్. క్రియేట్ ఎ కండ్యూసివ్ స్టడీ ఎన్వైరన్మెంట్ అట్ హోమ్. సో చదువుకోవడానికి వాళ్ళకి ఒక మంచి అట్మాస్ఫియర్ ఇంట్లో ప్రొవైడ్ చేయడము, దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ కీప్ పిక్చర్స్ అండ్ బుక్స్ ఆఫ్ ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ అట్ హోమ్. ఫ్యాంటాస్టిక్ అండి, చాలా మంచిది. యూజువల్గా మనం దేవుడి ఫొటోస్ పెడతాము, దేవతల ఫొటోస్ పెడతాము, అన్నీ పెడతాము, మంచిదేనండి, ఖచ్చితంగా ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం అలానే ఒక సైంటిస్ట్ ఫోటో పెట్టడము, లేదంటే ఒక మంచి సోషల్ వర్కర్ ఫోటో పెట్టడము,
వాళ్ళ ఇన్స్పైరింగ్ బయోగ్రఫీస్ అండ్ ఆల్ అవి ఉంటాయి, ఖచ్చితంగా అవి కూడా మనం పెట్టడము. ఎందుకంటే ఒక ఆల్బర్ట్ ఐన్స్టైన్, ఐజక్ న్యూటన్ ఆర్ సమ్ అదర్ సచ్ కైండ్ ఆఫ్ ఎ సైంటిస్ట్ ఫిగర్ని చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో చూస్తూ ఉంటే వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఏం చేశారు, ఎందుకు చేశారు, అలా చేయాలని మోటివేషన్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద ఎక్కడో థాట్ డెవలప్ అవుతుందండి. వాళ్ళు బుక్స్ అవి చదివినప్పుడు బయోగ్రఫికల్ బుక్స్ ఉంటాయండి, ఆటోబయోగ్రఫీస్ కావచ్చు, లేదంటే వాళ్ళ గురించి వేరే వాళ్ళు రాసిన బుక్స్ ఉంటాయి. అవి చదివినప్పుడు ఏంటంటే ఇన్స్పిరేషన్ వస్తుంది, వాట్ హ్యాస్ మోటివేటెడ్ దెమ్ టు డూ దట్. సో ఆ రకంగా పిల్లలు చాలా బెటర్గా నేర్చుకునే అవకాశం ఉంటుందండి. సో సమ్ ఇన్స్పైరింగ్ ఎలిమెంట్స్ అనేవి ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి అంటాను. ఎస్. ప్రమోట్ హెల్దీ లైఫ్ స్టైల్, ఒక మంచి లైఫ్ స్టైల్ ఇవ్వడము, ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, లేదంటే ఎక్సర్సైజ్ అండ్ అదర్ థింగ్స్ కానివ్వండి, అవన్నీ పిల్లలకి దొరుకుతున్నాయా లేదా అనేది మనం కూడా చూసుకొని ఫెసిలిటేట్ చేయడము. టేక్ దెమ్ టు రిక్రియేషనల్ అండ్ ఎడ్యుకేషనల్ అవుటింగ్స్, అప్పుడప్పుడు కాస్త బయటికి తీసుకెళ్ళడము. ఎడ్యుకేషనల్ అండ్ రిక్రియేషనల్ అవుటింగ్స్ అండి, బయట నుంచి వాళ్ళు చూసినప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటారు. చూడడం ద్వారా నేర్చుకునేది ఎక్కువ కాలం ఉంటుందండి యాక్చువల్గా. అండ్ అలో యువర్ చైల్డ్ టు ఎక్స్ప్లోర్ దర్ ఇంట్రెస్ట్ అండ్ చాయిసెస్ ఇండిపెండెంట్లీ. వాళ్ళకి ఎప్పుడైతే మనం ఎక్స్పోజర్ ఇస్తామో బెస్ట్ పాసిబుల్ డెసిషన్స్ వాళ్ళే తీసుకోగలుగుతారండి. అవును. గివింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ ఎన్ ఎక్స్పోజర్ సో దట్ దే కెన్ మేక్ ద చాయిసెస్ ఇండిపెండెంట్లీ. వాళ్ళ చాయిసెస్ వాళ్ళు తీసుకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ ఫీల్ అవుతారండి. ఎస్. మెయింటైన్ గుడ్ కమ్యూనికేషన్ విత్ ద టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. పిల్లలు వాళ్ళకి టీచ్ చేస్తున్నటువంటి టీచర్స్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా ఒక మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తూ వీళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది తెలుసుకుంటూ ఉంటే మంచి ఇంటరాక్షన్ ఉంటుందండి. దిస్ ఇంటరాక్షన్ షుడ్ బి అప్ టు ద పాయింట్, పిల్లోడి గురించి తెలుసుకోవడం వరకు ఓకే, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ స్పైయింగ్ ఆన్ ద టీచర్స్ అండ్ దేర్ ఫ్రెండ్స్ ఆర్ డిస్టర్బింగ్ దేర్ ప్రైవసీ. అలా ఉండొద్దు. బట్ స్టిల్ రెగ్యులర్ కంటిన్యూస్ ఫీడ్బ్యాక్, అసలు ఎలా ఉంటున్నారు ఏంటి అది తెలుసుకోవడానికి ఒక మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి. అకేషన్ కూడా క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం చాలా. ఎస్ ఎస్ ఎస్. ఈవెన్ ఇంట్లో చిన్న చిన్న అకేషన్స్ జరిగితే టీచర్స్ని పిలవటం, మీ పిల్లల ఫ్రెండ్స్ని పిలిచి మాట్లాడించడం చేస్తూ ఉంటే పిల్లలు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి విషయం మాత్రం డెఫినెట్గా తెలుస్తుంది. అవును, వి షుడ్ డూ అండి. అప్రిషియేట్ దర్ అచీవ్మెంట్స్ అండ్ ఎఫర్ట్స్. వాళ్ళ అచీవ్మెంట్స్ని అప్రిషియేట్ చేయడము. ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వస్తే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాం యూజువల్గా. అయితే ఆ అచీవ్మెంట్స్తో పాటు వాళ్ళ ఎఫర్ట్స్ని కూడా అప్రిషియేట్ చేయడము, అది చాలా ఇంపార్టెంట్ అండి. అరే నువ్వు బాగా చేస్తున్నావు, కష్టపడుతున్నావు, ఇలానే చేస్తూ ఉండు, ఇంకా బెటర్గా చేస్తూ ఉండు, బెస్ట్ రిజల్ట్ విల్ కమ్ అని చెప్పేసి వాళ్ళ ఎఫర్ట్ని ఎప్పుడైతే అప్రిషియేట్ చేస్తామో దే విల్ బి మోటివేటెడ్ టు డూ మోర్ అండి. ఎప్పుడైతే రిజల్ట్ని మాత్రమే మనం అప్రిషియేట్ చేస్తామో, అమ్మో అంటే ఫైనల్గా ఈ ర్యాంక్ వస్తేనే కానీ నాకు అప్రిషియేషన్ రాదు, అదొక నెగిటివ్గా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఫ్యాంటాస్టిక్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. అయితే ఎంత పెద్ద నాలెడ్జ్ ఉన్నటువంటి మీ ఇన్స్టిట్యూట్లో చాలామంది స్టూడెంట్స్ ఐఐటి జేఈ కోసం జాయిన్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఎలా ఉంటుంది, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? మేము లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని తీసుకుంటామండి. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ ఫర్ అన్లిమిటెడ్ అటెన్షన్. సో ఫ్యామిలీ సైడ్ నుంచి ఏం చేయాలని ఇక్కడ చెప్పాము, టీచర్స్గా మా సైడ్ నుంచి చేయాల్సిన రోల్ కూడా చాలా ఉంటుంది. అదంతా కూడా జాగ్రత్తగా చేయాలి అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని తీసుకోవాలి. సో వి టేక్ లిమిటెడ్ అడ్మిషన్స్ based on a small selection test and an interview with our founder directors. సో ఎక్కడంటే అంటే బ్రాంచ్ ఎక్కడ ఉంటుంది మీది? మాదాపూర్, కాకతీయ హిల్స్ అండి. వెరీ గుడ్. రమేష్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక స్పెన్ లాంచ్లో మీ పిల్లల్ని ఐఐటి జేఈ కోసం అని చెప్పేసి జాయిన్ చేయించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. హైదరాబాద్లో ఉండేటువంటి మాదాపూర్లో సెంటర్ ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే డీటెయిల్స్ కనుక్కొని మీ పిల్లల్ని జాయిన్ చేయించాలనుకుంటే జాయిన్ చేయించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.